నమస్కారాలు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి షరా మామూలు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. భారతదేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పార్టీ కానీ ఆ పార్టీ అధినాయకుడు ఎవరున్నారంటే అది వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయనకు ఎవరు కూడా ఈ విషయంలో పోటీ రాలేరు. వైకాపా పార్టీ పూర్తిగా కూడా అసత్య ప్రచారాలపైన, ఫేక్ రాజకీయాలపైన ఆధారపడి మనుగడను కొనసాగిస్తాం. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు. అన్నీ కూడా అబద్ధాలమయం. కూటమి ప్రభుత్వం ప్రగతిని చూసి ఓర్వలేకుండా రోజు రోజుకు ప్రజల మద్దతు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి పెరుగుతుండడంతో ఇక ఈ రాష్ట్రంలో తన మనుగడ కష్టమని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీ ప్రకారం తన సొంత మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కూడా కూటమి ప్రభుత్వం పైన అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో ఒకసారి మభ్యపెట్టారు. మీరు చెప్పిన దాన్ని నమ్మి మీరు ఏదో సాధిస్తారని చెప్పి ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చిన దానికి మీ యొక్క అసలు స్వరూపం ప్రజలు చూపించారు, ప్రజలు అనుభవించారు. మీ అవినీతి దోపిడీని చూసి భయపడిపోయిన ప్రజలు మీకు 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా తాడేపల్లి ప్యాలెస్లో, అదేవిధంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చునే విధంగా ప్రజా తీర్పు ఇచ్చారు. అయినా మీరు తీరు మార్చుకోకుండా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరిని మోసం చేయలేదు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంది, రైతులను ఆదుకుంటూ ఉంది, మహిళలను ప్రోత్సహిస్తూ ఉంది, మహిళా సాధికారికతకు పెద్ద పీట వేస్తూ ఉంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. మీలాగా 85% హామీలను ఉల్లంఘించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు సూపర్ 6 హామీల్లో ఎక్కువ మంది లబ్ధిదారు మహిళలే. మహిళలకు ఎవరైనా ద్రోహం చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు కానే కాదు. అదేవిధంగా ఈరోజు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ముగిసిన తర్వాత మీరు గద్దె దిగే నాటికి ప్రభుత్వ అప్పులు, కార్పొరేషన్ అప్పులు కలిపి 9,74,556 కోట్లు అని చెప్పి కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించింది. అదేవిధంగా 2024-25లో కాగ్ రిపోర్టు ఆ సంవత్సరం అప్పులు 81,071 కోట్లు అని చెప్తే దాన్ని వైకాపా నాయకులు వక్రీకరించి ఒక సంవత్సరంలో 81,000 పైగా కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవాలు ఒకసారి గమనించండి. 24-25 సంవత్సరంలో మొదటి 2 నెలలు ఏప్రిల్ మే నెలలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వ అధికారంలో ఉంది. జూన్ తర్వాత కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2024 ఏప్రిల్లో 11,497 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అదేవిధంగా మే నెలలో 15,708 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే మొదటి ఏప్రిల్ మే 2 నెలల్లో వైకాపా ప్రభుత్వం చేసిన అప్పులు 27,205 కోట్లు. జూన్ నుంచి మార్చి 25 వరకు కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 53,866 కోట్లు మాత్రమే. అయితే వైకాపా ప్రబుద్ధులు దీన్ని పక్కన పెట్టి వాస్తవాలు వక్రీకరిస్తూ కూటమి ప్రభుత్వమే 81,000 కోట్ల పైగా అప్పు చేసినట్టుగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ విధంగా అబద్ధాలు చెప్పేటువంటి సంస్కృతి వైకాపాదని చెప్పి మేము ప్రజలకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. మరి ఆయన చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, వీళ్ళకందరూ కూడా దేవుడి పైన భక్తి లేదు, విశ్వాసం లేదు, అదేవిధంగా దోపిడీ చేసుకుంటున్నారు, స్కాములు చేస్తున్నారని చెప్పి చెప్పడం దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. దొంగలే దొంగ దొంగ నడిచినట్లుగా ఉంది. హిందూ దేవాలయాల గురించి, హిందువుల మనోభావాల గురించి, టీటీడీ దేవస్థానం గురించి మాట్లాడేటువంటి కనీస నైతిక హక్కు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వైపాక నాయకులు లేదని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్య 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2032 దేవాలయాలపైన దాడులు చేశారు. హిందూ దేవాలయాలపైన 32 చోట్ల హిందూ దేవుల విగ్రహాలను అపవిత్రం చేశారు. 59 చోట్ల విగ్రహాలను చోరీ చేశారు. ఇంకా చాలా అపవిత్రమైన కార్యక్రమాలు చేశారు. మీరు హిందూ దేవాలయాలపైన కచ్చగట్టి దాడులు చేశారు. ఏ ఒక్క దాడిపైన కూడా చర్యలు తీసుకున్న పాపాన్ని పోలేదు. అదేవిధంగా టీటీడీలో శ్రీవారి అత్యంత పవిత్రమైన లడ్డూ తయారీలో నెయ్యి అంటే ఆవు పాలతో తయారు చేయనటువంటి వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని రసాయనాల మిశ్రమంతో కలిపి తయారు చేసినటువంటి ప్రమాదకరమైన నెయ్యిని మీరు లడ్డూల తయారీలో వాడి సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులను సరఫరా చేసి భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇది ఒక కుట్ర ప్రకారం జరిగింది. దాన్ని ఈరోజు సిట్ నిర్ధారించింది. అయినా కూడా వాస్తవాలు ఒప్పుకోకుండా దుష్ప్రచారం చేస్తూ తిరిగి కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన దాడికి దిగుతున్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి కల్తీ నెయ్యి పైన వాస్తవాలు మాట్లాడకుండా, వాస్తవాలు మాట్లాడితే చర్చ కొనసాగిస్తే తాము చేసిన పాపం బయటకు వస్తుందని చెప్పి అక్కడ హెరిటేజ్ డైరీ ప్రస్తావన తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చను పక్కదాన్ని పట్టించినప్పుడే మీ యొక్క నిజ స్వరూపం బయటపడింది. ఈరోజు నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఏ విషయం అంటే, పరకామణిలో పెద్ద ఎత్తున బంగారం దోపిడీ జరిగిపోయిందని, కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని మాయమైందని, దానిపైన నామమాత్రం చర్యలు తీసుకున్నారని చెప్పి నిందితుడికి
బెయిల్ ఇచ్చి పంపించారని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు పరకామణి గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు. గతంలో పరకామణిలో చోరీలో మరి ఆ రోజు రవికుమార్ పైన మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. చిన్న చోరీ అని చెప్పి లోక్ అదాలత్తో రాజీ చేసి పంపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 72,000 విలువైనటువంటి కరెన్సీ మాత్రమే దొంగతనం చేస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కోట్ల రూపాయలు మరి కుంభకోణం బంగారం దోపిడీ జరిగితే మాట్లాడడం లేదని చెప్పి ఆ రోజు జరిగింది కేవలం 72,000 విలువైనటువంటి కరెన్సీ దోపిడీ మాత్రం కాదు. వాస్తవంలో 72,000 రూపాయలు విలువైన కరెన్సీ దోపిడీ అయితే మళ్ళీ 40 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆస్తులు టీడీపీ పైన ఎందుకు బదలాయించినట్టు జగన్మోహన్ గారు సమాధానం చెప్పాలి. ఆ రోజు 100 కోట్ల పైగా విలువ చేసినటువంటి దోపిడీ జరిగింది. దాంట్లో మీరు లోకల్ దారి చేసి కేసు పక్కన నిలబట్టించినటువంటి ఘనత నాటి దేవస్థానం పాలకమ్మ యజమాని చెప్పక తప్పదు. ఈరోజు వాస్తవంలో 2025 జనవరి 11న పరకామణిలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిఘా పెట్టి పెంచలయ్య అనే ఒక వ్యక్తి 100 గ్రాముల బంగారును చోరీ చేస్తుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతని పైన కేసు బుక్ చేయడం, తిరుమల 1 టౌన్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని పైన కేసును కట్టి 13వ తేదీన రిమాండ్కు పంపడం జరిగింది. ఆ పెంచలైనటువంటి వ్యక్తి, నిందితుడు పెంచలైన వ్యక్తి 2023వ సంవత్సరంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి సిఫార్సుతో కాంటాక్ట్ ఉద్యోగిగా చేరాడు. 2024 నుంచి దొంగతనాలు ప్రారంభించాడు. పాపం పండి మరి ఇప్పుడు జనవరి 11వ తారీఖున పట్టుబడ్డాడు. అతని దర్యాప్తులో మరి ఆ 100 గ్రాముల బంగారుతో పాటుగా అతని ఇంటిలో కూడా 555.5 గ్రాముల బంగారం, 157 గ్రాములు విలువైనటువంటి వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఒక 76 గ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాస్తవం ఇది. దీనేదో పెద్ద దోపిడీగా చిత్రీకరించేస్తూ కోట్ల రూపాయల బంగారం దోపిడీ అయిపోయింది, దాన్ని పక్కన దారిపట్టిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్థాయిలోని వ్యక్తి ఆరోపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీలాగా మేము దొంగలు వెనకేసుకురాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇప్పించడమే ధ్యేయం. కాబట్టి మీ ప్రభుత్వ పాలనలో చేసినటువంటి అరాచకాలు, పాపాలు, దోపిడీ అన్నీ ఒక్కొక్కటి బయట వస్తుండటంతో దాన్ని పక్కదారి పట్టించడం కోసం కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచు పైన కూడా పక్కన పెట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు విఘ్నులు. ఈరోజు ఏ రోజు జరిగేటువంటి సంఘటనలు ఆ రోజు ప్రజలు చేరిపోతున్నాయి. వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలను మభ్య పెట్టలేరనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. మరొక విషయం, అసెంబ్లీలో చర్చల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా దురదృష్టం. ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉంటూ, ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఉంటూ, మరి మీరు పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీని బాయ్కాట్ చేసి మీరు వెళ్ళరు కాబట్టి ఇంకొకరు వెళ్ళకూడదనే ఉద్దేశంతో మిగతా 10 మందిని కూడా అసెంబ్లీకి పంపకుండా అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ మీరు అసెంబ్లీలో జరిగిన చర్చల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడుందని ఈ సందర్భంగా నేను సూటిగా జగన్మోహన్ ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు.
నిజంగా మీకు ప్రజా సమస్యపై శ్రద్ధ చూస్తుంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం ఏదో తప్పులు చేస్తే మరి గట్టిగా నిలదీయండి, మరి వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేగాని అసెంబ్లీ పోకుండా అసెంబ్లీ జరిగే చర్చల గురించి మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.